అందరు నమస్కారం అండి. ప్రశ్న అలియాస్ రావణ్ వీడి మీద రాజద్రోహం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రాజద్రోహం కేసు అనేది చాలా బలమైంది, చాలా పవర్ఫుల్. సెక్షన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కోర్టును గనక కన్విన్స్ చేయగలిగితే, ఆధారాలు సబ్మిట్ చేయగలిగితే వాడి జీవితం క్లోజ్ అంతే. అంత బలమైన సెక్షన్స్ ఉంటాయి, అంత బలమైన కేసు అదనమాట. అది మామూలు విషయం కాదు. ఉపా కేసు అనేది మామూలు విషయం కాదు, చాలా పవర్ఫుల్. అలాంటి కేసులు వీడి మీద పెట్టారు. ఎందుకంటే వాడు అలాగే వాగాడు కాబట్టి ఆ కేసుని పెట్టారు. సో ఊరికే వాడు అలా మాట్లాడాడు, అలా రెచ్చగొట్టాడు కాబట్టి వాడి మీద ఆ కేసులు పెట్టారు. ఈ కేసులో వాడికి ఖచ్చితంగా రిమాండ్ పొడిగిస్తారు, రిమాండ్కి వేస్తారు. ఈ కేసులో బెయిల్స్ ఉండవన్నమాట. బెయిల్ ఎవరు రిమాండ్కి ఇస్తారు. రిమాండ్ తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకుంటారు. అసలుకి వీడి వెనకాల ఎవరున్నారు, వీడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వీడి ఎజెండా ఏంటి, వీడికి ఫండింగ్ చేస్తున్నది ఎవరు, ఇవన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తారు. అది వాడు గనక ఒక్కసారి గనక రిమాండ్ పడితే వాడు చాప్టర్ క్లోజ్, వాడి జీవితం క్లోజ్ అంతే. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ కేసు అనేది. సరే, ఆ కేసు చూద్దాం, సాయంత్రానికి ఏం జరుగుతుందో చూద్దాము. సరే, ఆ విషయం పక్కన పెడితే కాసోడి ఈ రావణ్ గారిని వైసీపీ కార్యకర్తలు, కొంతమంది వైసీపీ నాయకులు నెత్తిన పెట్టుకున్నారండి. రావణ్ గారికి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని మాట్లాడుతున్నారు. అందులో ఒక వ్యక్తి, మన జర్నలిస్టు కసాయ్. ఈయన ఎవరంటే అందరూ తెలిసిందే, వైసీపీ పేటీఎంకి సంబంధించిన వ్యక్తి. వైసీపీ దగ్గర పేటీఎం తీసుకొని వైసీపీకి సపోర్ట్గా మాట్లాడుతుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం జర్నలిస్ట్ కసాయి గారిని అభినందించలేక ఉండలేకపోతున్నా. ఎందుకంటే అభినందించాలి. ఎందుకంటే వాడు హిందువులని అంత నీచంగా మాట్లాడుతుంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, మీరు ఎలా వాడిని నెత్తిన పెట్టుకుంటారు, మీరు కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? హిందువులకి మీరు వ్యతిరేకమా? అంటే హిందువులు తిట్టిన వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తారు అంటే, ఒకసారి ఈ ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా. కసాయి ఏం మాట్లాడాడు వినిపిస్తా, ఒకసారి వినండి. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక? నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో అని చెప్పని తరలించుకొని అడవిలో అడుగు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? నెత్తికెత్తుకుంటుందా? రాముడిని తరివేశాడా? ఏ ఏదో తరివేశాడు? ఇదన్నమాట మన సాయి గారు మాట్లాడిన మాటలు. దీని మీద వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము అడిగితే ఎలాగా సమాధానం చెప్పరు, లేదా రాష్ట్ర ప్రజలు అడిగినా దేనికి కూడా సమాధానం చెప్పరు. కనీసం మీ పార్టీకి సంబంధించిన పేటీఎం వ్యక్తి అడుగుతున్నారు, దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైసీపీ కార్యకర్తలారా, మీరు హిందువుల్ని తిట్టిన వాళ్ళని మీరు సమర్థిస్తారా? అంటే మీరు హిందువుల్ని ఎలా చూస్తున్నారు, హిందువుల పట్ల మీ స్టాండ్ ఏంది, దాన్ని ఖచ్చితంగా మీరు చెప్పాలి. హిందువుల పట్ల మీ స్టాండ్ ఏంది, హిందువుల పట్ల మీకున్న గౌరవం ఏంది, అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి.
ఒక వ్యక్తి వచ్చి హిందువుల గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు. రేపొద్దున హిందువులు మీకు ఎలా ఓట్లు వేయాలి? హిందువులు మిమ్మల్ని ఎలా నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే హిందువులు తిట్టిన వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? హిందువులు తిట్టిన వాళ్ళకి మీరు అధికారం ఇస్తారా? పదవులు ఇస్తారా? హిందువులు తిడితే మీరు నెత్తిన పెట్టుకుంటారా? హిందువులు తిట్టిన వాళ్ళు మీకు ఫ్రెండ్సా? మీకు బంధువులా? ఏ విషయం చెప్పదలుచుకున్నారు? ఈ విషయం చెప్పదలుచుకున్నారా జనాలకి? హిందువులను తిట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, హిందూ దేవుని తిట్టండి, మేము సపోర్ట్ చేస్తాం అని రాష్ట్ర ప్రజలకి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? మీరు అదే చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు అదే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఇతను హిందువుల గురించి, హిందూ దేవుల గురించి మాట్లాడితే బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సామాన్య వ్యక్తులు, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు. అలాంటిది మీది ఒక రాజకీయ పార్టీ అయి ఉండి గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారాన్ని అనుభవించి ఇప్పుడు మీరు హిందువుల పట్ల ఇలాంటి వ్యక్తులు నీచంగా మాట్లాడుతుంటే మీరు హిందువులకు స్టాండ్ తీసుకుంటారా, తీసుకోరా? అది ఖచ్చితంగా మీరు చెప్పాలి ఖచ్చితంగా. దీనికి సమాధానం చెప్పండి. హిందువులకి మీరు స్టాండ్ తీసుకుంటారా? లేదా హిందువులు తిట్టుకొని మాకేంటి సంబంధం, మాకు క్రిస్టియన్స్ ఓటు ఉంటే చాలు, లేకుంటే దళితులు ఎస్సీ ఎస్టీ ఓట్లు ఉంటే చాలు అని అనుకుంటున్నారా? దానికి కూడా సమాధానం చెప్పాలి. మేము ఎలాగా అడిగితే చెప్పరు. కనీసం మీ పేటీఎం కార్యకర్త అడుగుతున్నారు, మీ పేటీఎం సంబంధించిన వ్యక్తి అడుగుతున్నాడు, జర్నలిస్ట్ సాయి, ఆయనకి సమాధానం చెప్పండి. సమాధానం చెప్తారా? చెప్పాలా ఖచ్చితంగా. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నించాలి. ముఖ్యంగా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నించాలి. వైసీపీ పార్టీలో కూడా చాలామంది హిందువులు ఉన్నారు. మీ దేవుల్ని ఇలా తిడుతుంటే మీరు ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తారా? వైసీపీ పార్టీలో ఉన్న హిందువులను అడుగుతున్నాను, మీ దేవుళ్ళని ఇంత నీచంగా తిడుతుంటే అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా? మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మీరు చెప్పండి. ఏదో ఒకటి మేము సపోర్ట్ చేస్తాము, లేదా మేము సపోర్ట్ చేయము, ఏదో ఒకటి 2 విషయాలు చెప్పండి. ఏదో ఒకటి కుండబద్దలు కొట్టండి. మాకు హిందువులు అవసరం లేదా అనుకుంటే చెప్పండి. అది కూడా మాకు హిందువులు అవసరం లేదు అని చెప్పండి. అది కూడా మాకు హిందువులు అవసరం లేదని చెప్తే చెప్పండి. అరే, ఒక వ్యక్తి దేవుళ్ళ గురించి ఇంత విధంగా మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారు? అలాంటి వ్యక్తిని ఎలా నెత్తిన పెట్టుకుంటారు? అలాంటి వ్యక్తి కోసం ఎందుకు మీరు లైవ్లు పెడతారు, డిబేట్లు పెడుతున్నారు? నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, హిందువులు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి హిందూ దేవుళ్ళని తిడుతుంటే మరి హిందువులకి ఏం గౌరవిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ? నాకు అర్థం కాల. సమాధానం చెప్పాలి దీనికి. మామూలు విషయం కాదు ఇది. ప్రశ్నించండి హిందువులారా, ప్రశ్నించండి. రోడ్డు మీదకి రండి. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అయితే చెప్పమనండి. అలాంటి వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అడగండి. తప్పేముంది? అడగండి. రండి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయమంటారా? నేను నిరసన కార్యక్రమం తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి హిందువుల పట్ల మీ అభిప్రాయం ఏంది చెప్పండి. హిందువుల దేవుళ్ళని తిట్టేవాళ్ళని మీరు ఎలా సపోర్ట్ చేస్తారో అని అడగండి. తప్పేముంది? ఏమో మరి ఇలాంటి వ్యక్తులకు కూడా కొంతమంది హిందువులు సపోర్ట్ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలండి. నిజంగా హిందువులే ఆలోచించుకోవాలి. మీ హిందూ దేవుల్ని తిడుతుంటే మనం ఎలా సపోర్ట్ చేస్తామనేది మీకు ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి మీకు. ఎవరైతే వీడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోండి. ఎవరికో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.